UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. రైల్వే సిబ్బంది అప్రమత్తంగా ఉండడంతో భారీ ప్రమాదం తప్పింది. ఉత్తరప్రదేశ్ కాన్పూర్ పరిధిలో ఉన్న అన్వర్గంజ్ కాస్గంజ్ మార్గంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రైల్వే ట్రాక్ పై ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పెట్రోల్ బాటిల్ ఉంచారు. ఆ దారిలో వస్తున్న కాలింది ఎక్స్ప్రెస్ ను టార్గెట్ గా చేసుకున్న దుండగులు ట్రాక్ పై గ్యాస్ సిలిండర్ పెట్రోల్ బాటిల్ ను ఉంచారు. అయితే కాలింది ఎక్స్ప్రెస్ బర్రారాజ్పూర్ రైల్వే స్టేషన్ దాటి 2.5 కిలోమీటర్ల దూరంలో అమర్చిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ను అత్యంత వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో రైలు వేగం దాటికి ఎల్పీజీ సిలిండర్ పక్కనే ఉన్న పొదలపై భారీ విస్ఫోటనంతో పడింది. అయితే సమయస్ఫూర్తితో లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేక్ వేయడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ప్రమాద సంఘటన గురించి రైల్వే పోలీస్ ఫోర్స్ బీఆర్పీ బృందాలు సమాచారం అందుకొని వెంటనే ఘటన ప్రాంతానికి చేరుకున్నాయి. రైల్వే పోలీస్ బృందాలు అక్కడి వచ్చి ప్రాథమిక పరిశీలన చేశారు. అయితే ఈ గ్యాస్ సిలిండర్ మామూలుది కాదు. ఇందులోనే అగ్గిపుల్లలు, ఇతర పేలుడు పదార్థాలు కూడా ఉండడం గమనించారు పోలీసులు. దీని వెనుక పెద్ద కుట్ర కోణమే ఉందని రైల్వే పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై ఉన్నత స్థాయి విచారణ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు బాధ్యతలు ఇంటెలిజెన్స్ బ్యూరోకి అప్పగించారు. గతంలోనూ ఇలాంటి తరహా పేలుడు కుట్రలు కొన్ని ప్రాంతాల్లో జరిగాయని, లోకో పైలట్ అప్రమత్తంగా ఉండి ఎమర్జెన్సీ బ్రేక్ వేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని రైల్వే పోలీసులు చెబుతున్నారు. ఈ పేలుడు పదార్థాలపై నుండి రైలు వెళ్ళినట్లయితే చాలా ప్రాణ నష్టం జరిగి ఉండేదని అంటున్నారు. కొందరు ఆకతాయిలు పనిగట్టుకొని ఇలాంటి తరహా పనులను చేస్తున్నారని, వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇలాంటి ప్రమాదకరమైన వస్తువులు పట్టాలపై కనిపిస్తే రైల్వే పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వాలని అన్నారు. ఈ సంఘటనతో కాలింది ఎక్స్ప్రెస్ ను దాదాపు 20 నిమిషాలకు పైగా నిలిపివేశారు. తర్వాత ట్రాక్ ని క్షుణ్ణంగా పరిశీలించారు తనిఖీ అధికారులు. అన్ని సవ్యంగా జరిగాకే రైలును ముందుకు కదిలేందుకు అనుమతించారు. రైలు ప్రమాదం కుట్ర సంగతి తెలుసుకున్న ప్రయాణికులు తీవ్ర భయోందనలకు గురయ్యారు. లోకో పైలట్ అప్రమత్తంగా ఉండబట్టి తమ ప్రాణాలు రక్షించుకోగలిగామని, ఏమాత్రం అటో ఇటో అయితే ఈ పాటికి 2-3 బోగీలు ధ్వంసం అయి ఉండేవని ప్రయాణికులు కామెంట్స్ చేస్తున్నారు. ఇది తప్పకుండా టెర్రరిస్టుల చర్య అని, దీని వెనుక పెద్ద కుట్ర కోణమే ఉందని అంటున్నారు. అయితే రైల్వే పోలీసులతో దర్యాప్తు చేసి చేతులు దులుపుకోవడం కాదు, కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా సంఘటన ప్రదేశానికి వచ్చి కుట్ర కోణంలో దర్యాప్తును ముమ్మరం చేయాలని అందరూ కోరుకుంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.